మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. ఇంక ఆషాఢ అమావాస్య రాబోతోంది. మరి అమావాస్య రోజు ఆచరించాల్సిన విధానాలేంటి? మాసాల్లోకెల్లా కొన్ని ప్రత్యేకమైన మాసాలు అంటారు. అందులో మనకి శ్రావణ మాసం మొదలవుతోంది ఈ అమావాస్య తర్వాత నుంచి. ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ నవరాత్రులు ముగిసేటటువంటి సమయం అంటే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి. ఆది నవరాత్రులు, మధ్య నవరాత్రులు, అంత్య నవరాత్రులు, 3 రకాలుగా. ఆషాఢ మాసం మొత్తం కూడా మొదటి 9 రోజులు. ఎప్పటికైనా ఒక మాసంలో నవరాత్రులు వచ్చాయంటే దాంట్లో 3 కాలాలు ఉంటాయి. ఆది నవరాత్రులు అంటే మొట్టమొదటిగా వచ్చే 9 రోజులు, మధ్య నవరాత్రులు ఉంటూ ఉంటాయి, తర్వాత అంత్య నవరాత్రులు ఉంటూ ఉంటాయి. అంటే ఈ మాసానికి అధిదేవతగా పిలిచేటటువంటి ప్రతిదీ కూడా నవరాత్రుల్లో ఆ పరదేవతని ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసము ముగిసేటటువంటి సమయం దగ్గర పడుతుంది. ఆషాఢ మాసం ముగిసింది అంటే శ్రావణ మాసం ఆడవాళ్లకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగాను, శివారాధనకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగాను విరాజిల్లేటటువంటి మాసం శ్రావణ మాసం. ఆషాఢ అమావాస్య, ఈ అమావాస్యకు చాలామంది గ్రహణము అనేటటువంటి భ్రమలో ఉన్నారు. మనకు ఎలాంటి గ్రహణాలు కూడా లేవు. యథావిధిగా మనము అన్ని రకాలైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవచ్చు. ఆషాఢ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినటువంటివి నదీ స్నానము, కూపస్నానము, గంగా స్నాన విధిని తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆషాఢ మాసము పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం. పితృతర్పణాలు ఆచరించడము, పితృదేవతలకు తిలతర్పణాలు చేయడము, పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు ఆచరించడం, ఇవన్నీ కూడా వంశ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్యగాను, అందులోనూ ఈ అమావాస్య రోజున చాలా మట్టుకు శివారాధన చేసుకోవడము, అందులోనూ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము. అంటే ఈ నెల రోజుల పాటులో ఏ రోజైనా వారాహి అమ్మవారిని కొలవనటువంటి వారు ఆ ఒక్క రోజున ఆ అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళడం, అమ్మవారిని దర్శించడము, అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉండడము, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఈ ఆషాఢ మాసము 9 రోజులు నవరాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితమంతా కూడా ఈ ఒక్క రోజులో లభిస్తుంది అనేటటువంటిది శాస్త్రవచనం. అందులో ఈ అమావాస్య చాలా మట్టుకు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు అనంటే కనుక ఆషాఢ అమావాస్య అనేటటువంటిది అరిష్టాలను దూరం చేసేటటువంటిది అని అర్థం. కాబట్టి మనిషి జీవితంలో అరిష్టములు అంటే ఏంటి అంటే ఏదైతే డబ్బు లేకపోవడము, అలాగే మనశ్శాంతి లేకపోవడము, పేదరికం అనుభవించడము, విద్య సరిగ్గా రాకపోవడము, చదువుకున్నటువంటి వారికి అర్హతకు తగినటువంటి ఉద్యోగం రాకపోవడం, ఇలా అష్ట కష్టాలు పడుతున్నాడు అనేటటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. అలాంటి కష్టాలన్నింటినీ దూరం చేసుకునేటటువంటిది ఈ అమావాస్య. ఈ అమావాస్య రోజున ముఖ్యంగా మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా స్వామివారికి ఈ అమావాస్య రోజున తమలపాకు పూజ కానీ, వడమాల పూజ కానీ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా కలియుగంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామికి మరొక పేరు ఏంటంటే కలియుగ బ్రహ్మ అనేటటువంటిది పేరుంది. కాబట్టి కలియుగంలో తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా అమావాస్య వస్తుంది కాబట్టి తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ క్రతువులు, పూజాది క్రతువులు చేసుకుంటే ఎంతో కొంత మనకు లాభం చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది. అమావాస్యను పూర్తిగా వినియోగించుకున్నటువంటి గొప్పనైనటువంటి విధానం కలుగుతుంది. మరీ ముఖ్యంగా అమావాస్య అంటే ప్రతి అమావాస్య రోజున ప్రత్యేకంగా ఆచరించవలసినటువంటిది ఏంటంటే పితృదేవతల పూజలు. అంటే ఇది ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఎవరైనా సరే పుట్టుక చావు ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటాయండి. దాంట్లో ఏ మార్పు ఉండదు. ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా సరే పుట్టుక చావు రెండూ కూడా మన యొక్క సనాతన ధర్మంలో కావచ్చు, హిందూ ధర్మంలో కావచ్చు, ఏ ధర్మంలో అయినా ఒకటే రకంగా ఉంటాయి. ఈ రెండుటికి పద్ధతులు కూడా ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే అవి ఏమిటి అంటే కులాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి మార్పు చెందుకుంటూ కొన్ని పద్ధతులు మర్చిపోయినటువంటి సంస్కృతి మన దాంట్లో ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున పితృదేవతలు అంటే మీకెవరికైతే తండ్రి లేడో, లేదా మీ తాతగారు లేరో, లేదు అంటే మీ తల్లిగారు లేరో, వాళ్ళ పేరు మీద తప్పకుండా ఆ రోజున
ఒకే పూట భోజనం చేసి వాళ్ళ పేరు మీదుగా తర్పణం చేయండి. చేతిలో కాస్త నువ్వులు తీసుకొని వాళ్ళ పేరు చెప్పుకుంటూ తర్పణాలు చేసి మనము భోజనం చేస్తాం కదా, ఆ భోజనం చేసేటటువంటి సమయంలో ఒక ముద్ద తీసుకొని ఒక డొప్పలో పెట్టేసి ఆ మన కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఆ కాంపౌండ్ వాల్ మీద పెట్టేస్తే కాకి వచ్చి తింటుంది అని శాస్త్రం. ఆ కాకి గనక వచ్చి తింటే పితృదేవతలు తిన్నటువంటి ప్రసాదంగా భావన చేసుకుంటుంటాం. ఇలాంటివి ఆచరించడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే వంశం అభివృద్ధి కలగడానికి, ఇప్పుడు చాలా మట్టుకు మగ సంతానం లేదండి అందరూ ఆడ సంతానమే అనడానికి కారణం ఏంటంటే పితృదేవతలకు సరిగ్గా కర్మలు చేయకపోవడం వల్ల ఆ వంశంలో ప్రతి ఒక్కరు ఆడ సంతానమే జన్మిస్తుంది, మగ సంతానం అనేటటువంటి జన్మించదు. కాబట్టి నీ యొక్క వంశం అభివృద్ధి కావాలి, మగ సంతానం కావాలంటే ఇలాంటి పితృకర్మలు తప్పకుండా ఆచరించాలి. అలా గనక మర్చిపోతే తప్పకుండా నీ వంశంలో ప్రతి ఒక్క తరానికి ఆడపిల్లలే జన్మిస్తారు. ఇది చాలా మట్టుకు నేను చూసినటువంటి సంఘటనలో, జాతకాల్లో ప్రతి ఒక్క వంశంలో ఆడపిల్లలే జన్మించారు. బికాజ్ దానికి కారణం ఏంటి అంటే పితృకర్మలు సరిగ్గా చేయకపోవడం. కనీసం ఈ ఆషాఢ అమావాస్య రోజునైనా పితృకర్మలు చేస్తే శుభం లాభం కలుగుతుందండి. ధన్యవాదాలండి. శ్రీమాత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.